హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ప్రజెంట్ మన ఇండియాలో చాలా సాలిడ్ లైనప్ ఏ హీరోకి ఉందంటే, యాజ్ యూజువల్లీ మన ప్రభాస్ గారు ఎవరైతే ఉన్నారో, ప్రభాస్ గారికి చాలా సాలిడ్ లైనప్ ఉంది. ఆయన లైనప్లో నాకు తెలిసి ఒక 10 సినిమాల దాకా ఉన్నాయి. దాని గురించి మన వాల్ పోస్టర్ ఛానల్లో మనం ఒక వీడియో కూడా డీటెయిల్గా చేసుకోవడం జరిగింది. దాదాపు 10 నుంచి 11 సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలన్నీ కంప్లీట్ కావాలంటే ఆల్మోస్ట్ 2035 2040 ఆ టైం వరకు పడుతుంది. ఎందుకంటే ఒక 10 సినిమాలు అంటే ప్రతి సినిమాకి యావరేజ్గా ఒక సంవత్సరంన్నర వేసుకున్నా కానీ ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు పడుతుంది. అంటే ప్రజెంట్ 2025 నడుస్తుంది కాబట్టి అందుకే 2040 వరకు అని చెప్పడం జరిగింది. 2035 to 40 మధ్యలో అనుకోండి, ఎందుకంటే చాలా సినిమాలు ఇంకా ఆయనకు లైనప్లో ఉన్నాయి. సో ఆ 10 సినిమాలు కంప్లీట్ కావాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. మరి ప్రభాస్ గారి తర్వాత అంత సాలిడ్ లైనప్ ఎవరికి ఉంది అంటే అది మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి. సో బన్నీకి ప్రజెంట్ చాలా అంటే చాలా సాలిడ్ లైనప్ ఉంది. ప్రభాస్ గారి తర్వాత అంత సాలిడ్ లైనప్ ఉంది బన్నీకి అనమాట. సో ఇప్పుడు ఖచ్చితంగా పాన్ వరల్డ్ని పాన్ ఇండియాని రూల్ చేయబోలేదు ఫస్ట్ వీళ్ళిద్దరే. మిగతా వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, మిగతా వాళ్ళకి కూడా లైనప్ ఉంది. బట్ ఏంటంటే వీళ్ళ రేంజ్లో లేదు. ఉన్నాయి 2-3 సినిమాలు ఆ రేంజ్లో ఉన్నాయి. బట్ ఏంటంటే వీళ్ళకి ఓవరాల్గా ప్రభాస్ గారికి ఒక 10 నుంచి 11 సినిమాలు ఉంటే బన్నీకి మాత్రం ఒక 7 సినిమాల వరకు ప్రజెంట్ ఆయన లైనప్లో ఉన్నాయి. మరి ఏ సినిమాలు ఉన్నాయి, ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో చాలా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఉంటే కింద ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుంటే ఫర్దర్గా ఏమన్నా మీ హీరోకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తే ఆ వీడియో మీ వరకు రావడం జరుగుతుంది. సో ముందుగా బన్నీ గురించి మాట్లాడుకుందాం. సో బన్నీ ప్రజెంట్ పుష్ప 2 తర్వాత ఆ సినిమా అఖండమైన విజయం సొంతం చేసుకున్న తర్వాత ఆయన నెక్స్ట్ లైనప్లో ఉన్న సినిమా ఏంటంటే 22. సో ప్రజెంట్ ఈ సినిమా షూట్ నడుస్తుంది. సినిమా పాన్ వరల్డ్ సినిమా రాబోతుంది. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి అట్లీ గారు. అలాగే ఈ సినిమాలో మనకు హాలీవుడ్ నుంచి విల్ స్మిత్ నటించే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మార్చ్ 27 2026 మార్చ్ 27 ఈ సినిమా నుంచి ఏదో అప్డేట్ అయితే రాబోతుంది. సో ఆల్రెడీ మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం. అప్డేట్ అంటే నాకు తెలిసి ఈ సినిమాకి సంబంధించి ఏదైనా ఈవెంట్ ఉండబోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వారణాసి సినిమాకి సంబంధించి ఎలాగా చాలా గ్రాండ్గా ఈవెంట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అది కూడా పాన్ వరల్డ్ మూవీ కాబట్టి అనౌన్స్మెంట్ వీడియోని, టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోని, అలాగే మహేష్ బాబు గారి క్యారెక్టర్ నేమ్ని, మహేష్ బాబు గారి ఫోటోని, అలాగే సినిమాకి సంబంధించిన థీమ్ ఏ విధంగా ఉంది అని ప్రపంచానికి రాజమౌళి గారు పరిచయం చేశారు. కాబట్టి అదేవిధంగా 22 అదే దారిలో వస్తుంది. ఇది కూడా పాన్ వరల్డ్ మూవీ కాబట్టి దీని థీమ్ ఎలా ఉంటుంది, అలాగే బన్నీ క్యారెక్టర్ పేరేంటి, మిగతా వాళ్ళ క్యారెక్టర్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది నాకు తెలిసి మార్చ్ 27 2026 మార్చ్ 27 ఉండబోతుంది అని అనుకుంటున్నాను. సో ఏంటంటే ఆ రోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది కాబట్టి అది ఉండే అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ మూవీస్ సంబంధించి లైనప్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ లైనప్లో ఉంది యాజ్ యూజువల్లీ 22. సో ఈ సినిమా అనేది ప్రజెంట్ షూటింగ్ నడుస్తుంది. సినిమాకి సంబంధించి షూటింగ్ నాకు తెలిసి ఈ 2026 ఎండింగ్ కల్లా అయిపోయే అవకాశం ఉంది. తర్వాత ఈ సినిమాని తిరిగి నెక్స్ట్ ఇయర్ 2027 మార్చ్లో రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 99% మార్చ్లో వచ్చే అవకాశాలు ఈ సినిమా ఎక్కువగా ఉంది. దానితో ఈ పాన్ వరల్డ్ సినిమాగా రాబోతుంది కాబట్టి 2026 ఎండింగ్ కల్లా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఒకవేళ కంప్లీట్ అయిపోతే 2027 నుంచి ఆ 3 మంత్స్ ఏదైతే ఉందో ఆ 3 మంత్స్ ఖచ్చితంగా ఈ పాన్ వరల్డ్ మూవీ కాబట్టి ప్రమోషన్స్ చాలా అంటే చాలా బాగా చేయడం జరుగుతుంది. వేరే లెవెల్లో చేస్తారు ప్రమోషన్, ఎందుకంటే పాన్ వరల్డ్ మూవీ. ఎందుకంటే అండ్ బన్నీ ఎక్కడ కూడా ప్రమోషన్స్లో ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాదు. మీరు చూసుకున్నట్టయితే పుష్ప 2 సమయంలో ప్రమోషన్స్ కోసం ఏకంగా బీహార్లోని పాట్నాకు వెళ్ళడం జరిగింది. దాదాపుగా అక్కడ మన నార్త్ ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ కాదు, నార్త్ ఆడియన్సే దాదాపు 2 లక్షలకు పైగా జనాలు అక్కడ హాజరు కావడం జరిగింది. అంటే బన్నీకి నార్త్లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకోండి. ఇక 22కి సంబంధించి కూడా అలాంటి ప్రమోషన్స్ చాలా బాగా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ 22 2027 మార్చ్లో రిలీజ్ అయితే ఆ సినిమా రిలీజ్ అయినాక ఒక 1 మంత్ గ్యాప్ తీసుకున్నా కానీ 1 మంత్ గ్యాప్ తర్వాత తిరిగి పుష్ప 3 పట్టాలేకపోతుంది. సో పుష్ప 3 ఆల్మోస్ట్ అది కూడా పుష్ప 3 ఒక ఏప్రిల్లో పట్టాలెక్కినా కానీ ఆ సినిమా ఈజీగా 1.5 ఇయర్ అవుతుంది. కాబట్టి అది తిరిగి 2027 డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంటుంది. సారీ 2027 కాదు, 2028 ఎండింగ్ కల్లా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2027 మార్చ్లో సినిమా రిలీజ్ అయితే ఒక 1 మంత్ గ్యాప్ తీసుకొని సినిమా షూట్ చేసినా కానీ మళ్ళీ పుష్ప 3కి ప్రమోషన్స్ అది ఇది మొత్తం కలుపుకొని పుష్ప 2 ఎప్పుడైతే డిసెంబర్లో రావడం జరిగిందో అదేవిధంగా పుష్ప 3 కూడా డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు 2028లో. అయితే 2028లో ఆ సినిమా వచ్చిన తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకొని సందీప్ రెడ్డి వంగ, ఇది కన్ఫర్మేషన్ అయిపోయింది. సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ స్పిరిట్ తర్వాత మ్యాక్సిమం ఆ సినిమా తీసే అవకాశమే ఎక్కువగా ఉంది. మధ్యలో మళ్ళీ సందీప్ రెడ్డి వంగ ఏదైనా హీరోతో తీస్తాడా లేదా అనేది చూడాలి. కానీ సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ ఇంకా భూషణ్ మన టీ సిరీస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఏదంటే ఖచ్చితంగా బన్నీదే. అది మరి 2029 స్టార్టింగ్లో షూట్ అయినా కానీ ఖచ్చితంగా అది 2029లోనే వస్తుంది. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ షూటింగ్ ఎక్కువ రోజులు చేయడు. మహా అంటే 6 నెలలు, మహా ఇంకా అంటే 8 నెలలు. ఒకవేళ 2029 స్టార్టింగ్లో ఆ సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ అయినా ఖచ్చితంగా 2029 ఎండింగ్ కల్లా ఆ సినిమా వస్తుంది.
సో ప్రజెంట్ బన్నీకి 3 సినిమాలు ఫిక్స్ అనమాట లైనప్లో. 8822, పుష్ప 3, అలాగే సందీప్ రెడ్డి వంగతో ఒక సినిమా. సో ఈ సినిమాలు 3 సినిమాలు అయిపోయిన తర్వాత ఇంకా 4 డైరెక్టర్లు లైన్లో ఉన్నారు. అందులో మొదటిగా ఉన్నది లైనప్లో లోకేష్ కనకరాజు గారు. సో లోకేష్ కనకరాజు గారు దీని గురించి ఏమి వినిపిస్తుందంటే, ఈ స్టోరీ గురించి 2 స్టోరీలు వినిపిస్తున్నాయి. ఒకటి పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ డ్రామాకి సంబంధించి ఒక స్టోరీ ఉండబోతుంది అని చెప్పి అంటున్నారు. బేసిక్గా లోకేష్ కనకరాజు సినిమాలు ఎక్కువగా ఇదే విధంగా ఉంటాయి కాబట్టి అది ఎక్కువగా ఫిల్మ్ సర్కిల్లో ఎక్కువగా అదే నడుస్తుంది. అది కాకుండా ఇంకో స్టోరీ నడుస్తుంది ఏంటంటే, ఒక సైన్స్ ఫిక్షన్ స్టోరీ అంట. అందులో మన బన్నీ గారు ఒక సైంటిస్ట్గా ఉండి ఏదో సిచ్యువేషన్ వల్ల ఆయన ఒక హ్యాండ్ వెళ్ళిపోయి తర్వాత దానికి ఒక స్టీల్ హ్యాండ్ని ఆయన్ని తయారు చేసుకొని తర్వాత ఏదో మళ్ళీ సైన్స్ వల్ల ఏంటంటే తను పూర్తిగా ఇన్విజిబుల్గా ఉండడం. సో ఇలా ఒక స్టోరీ అయితే వినిపిస్తుంది. బట్ ఏంటంటే ఈ కనకరాజ్ దగ్గర ఒక స్టోరీని అయితే ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేస్తారంట. సూర్య గారు, అమెరికన్ గారు వీళ్ళిద్దరు ఒక స్టోరీని రిజెక్ట్ చేస్తారంట. మరి అదే స్టోరీతో బన్నీ దగ్గరికి రావడం జరిగిందా, లేకపోతే వేరే స్టోరీతో బన్నీ దగ్గర రావడం జరిగిందా అనేది తెలియదు. కానీ స్టోరీ బాగుంటేనే బన్నీ ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు బన్నీ నుంచి వచ్చే ప్రతి సినిమాను కూడా ఆడియన్స్ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ప్రతి సినిమాను కూడా 1000 crores అంతకంటే కింద ఎక్స్పెక్ట్ చేయరు. మినిమం 1000 కోట్ల సినిమాగానే ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది బన్నీ నుంచి వచ్చే ప్రతి సినిమా. కాబట్టి లోకేష్ కనకరాజ్ స్టోరీ ఏదైతే ఉండబోతుందో అది జాగ్రత్తగా ఆచితూచి సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి మనం కోరుకుందాం. ఆ తర్వాత సంజయ్ లీలా బన్సాలి. సో సంజయ్ లీలా బన్సాలి బాలీవుడ్ డైరెక్టర్, చాలా మంచి డైరెక్టర్, మంచి మంచి సినిమాలు తీస్తుంటాడు. సో సంజయ్ లీలా బన్సాలితో నాకు తెలిసి కళ్ళు మూసి మన బన్నీ వర్క్ చేయొచ్చు. ఎందుకంటే మంచి సినిమాలు తీస్తుంటాడు మనోడు. కాబట్టి సంజయ్ లీలా బన్సాలితో పెద్దగా డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి బెసల్ జోసెఫ్. సో బెసల్ జోసెఫ్ ఈయన దగ్గర నుంచి ఒక శక్తిమాన్ లాంటి సినిమా ఏదో స్టోరీ రాశాను బన్నీ కోసం అన్నట్టు అనిపిస్తుంది. బస్ ఆ స్టోరీ ఇంకొక హీరో కూడా వినిపించింది. ఎవరంటే మన రణ్వీర్ సింగ్. సో రణ్వీర్ సింగ్ కూడా సేమ్ స్టోరీ ఇదే వినిపించినట్టు వస్తున్నది. మరి ఆయన దగ్గరికి తీసుకెళ్తారా స్టోరీ, ఈయన దగ్గరికి తీసుకెళ్తారా లేదు. కానీ బెసల్ జోసెఫ్తో కూడా ఒక సినిమా అయితే రాబోతుంది. కాకపోతే ఏంటంటే ఇది కూడా ఒక సైన్స్ ఫిక్షన్ లాంటి సినిమానే. సో ప్రజెంట్ 8822 సైన్స్ ఫిక్షనే. తర్వాత ఒక లోకేష్ కనకరాజ్ సినిమా ఒప్పుకుంటే అది సైన్స్ ఫిక్షనే. ఒకవేళ ఈ సినిమా ఒప్పుకుంటే బెసల్ జోసెఫ్తో ఇది కూడా సైన్స్ ఫిక్షనే. సో 3 డైరెక్టర్లు అయిపోయారు. సందీప్ రెడ్డి వంగ. సో 3 డైరెక్టర్లు అయిపోయారు. లోకేష్ కనకరాజ్, సంజయ్ లీలా బన్సాలి, అలాగే బెసల్ జోసెఫ్. ఇక ఫైనల్ డైరెక్టర్ వచ్చేసి ఈయన బిగ్గెస్ట్ డైరెక్టర్గా ఈ కాంబినేషన్లో సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ పాత రికార్డు కూడా బద్దలైపోవడం జరుగుతుంది. అదే ప్రశాంత్ నీల్. సో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మన బన్నీ ఒక సినిమా చేయబోతున్నాడు. పేరు కూడా అప్పట్లో ఏదో వినిపించింది, మర్చిపోయాను కానీ పేరు కూడా ఏదో వినిపించింది. కానీ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమా అయితే ఉండబోతుంది. సో ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిందంటే ఖచ్చితంగా బన్నీ నాకు తెలిసి తన రికార్డు తానే బ్రేక్ చేయడం ఖచ్చితంగా చేస్తాడు. సో ప్రజెంట్ బన్నీ లైన్అప్లో ఉన్న సినిమాలు 7: 8822, పుష్ప 3, సందీప్ రెడ్డి వంగ, లోకేష్ కనకరాజ్, సంజయ్ లీలా బన్సాలి, బెసల్ జోసెఫ్, ప్రశాంత్ నీల్. సో 7 సినిమాలు లైనప్లో ఉన్నాయి. ఈ 7 సినిమాలు యావరేజ్గా ఒక్కొక్క సినిమా సంవత్సరంన్నర అనుకున్నా కానీ ఈ సినిమాలు కూడా ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు పడుతుంది. అంటే 2025 నుంచి ఒక 2035 వరకు ప్రభాస్ గారు కానీ బన్నీ కానీ కొత్త సినిమాలు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న డైరెక్టర్లతో ఉన్న సినిమాలు తీస్తే చాలు. వీళ్ళ రేంజ్ పాన్ వరల్డ్ రేంజ్కి వెళ్ళిపోయింది పూర్తిగా. సో వీళ్ళనే కాదు, మన తెలుగులో ఇంకా చాలామంది హీరోలు ప్రజెంట్ పాన్ వరల్డ్ని, పాన్ ఇండియాని అందరూ వెళ్తున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి పాన్ ఇండియాని ఓజీ సినిమాతో, అలాగే ఎన్టీఆర్ రాబోయే డ్రాగన్, ఇంతకుముందు వచ్చిన దేవర, మహేష్ బాబు ప్రజెంట్ వస్తున్న వారణాసి, రామ్ చరణ్ పెద్దతో రాబోతున్నారు. ఇక ప్రభాస్ గారి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ పాన్ ఇండియా కింగ్ ఆయనే కాబట్టి. సో ఓవరాల్గా మన హీరోలు రాబోయే కాలంలో పాన్ ఇండియాతో పాటు పాన్ వరల్డ్ కూడా ఏరబోతున్నారు. మరి బన్నీ లైనప్లో 7 సినిమాలు ఉన్నాయి కదా. మరి 7 సినిమాల్లో మీరు ఏ సినిమా అంటే ఏ డైరెక్టర్తో సినిమా ఉన్న రికార్డులు, బన్నీ రికార్డులను, పాత రికార్డులను కూడా బద్దలు కొట్టగలదు అని మీరు అనుకుంటున్నారు అనేది మీరు పర్సనల్గా కమెంట్ చేయండి. నా ఒపీనియన్ అయితే నేను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఏదైతే సినిమా రాబోతుందో ఆ సినిమా ఖచ్చితంగా ఉన్న రికార్డులను కూడా బద్దలు కొడుతుంది, బన్నీ పాత రికార్డులను కూడా బద్దలు కొడుతుంది అని చెప్పి పర్సనల్గా నా ఒపీనియన్. సో మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. పుష్ప 3నా, 8822నా, లోకేష్ కనకరాజా, సంజయ్ లీలా బన్సాలా, బెసల్ జోసఫా, ప్రశాంత్ నీలా, ఏ డైరెక్టర్లో సినిమా తీస్తే బన్నీ పాత రికార్డులు కూడా బద్దలైపోతాయి అనేది మీకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కాబట్టి ఇలా సందీప్ రెడ్డి వంగ కూడా ఉన్నాడు, మీకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. ఒపీనియన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏంటనమాట, బన్నీ ఖాతాలో 7 సినిమాలు లైనప్లో, దాదాపు 10 సంవత్సరాలు కొత్త సినిమాలు ఒప్పుకోక్కర్లేదు. సో ఫైనల్గా ఏంటన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా బన్నీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో బన్నీ ఫ్యాన్స్ ఖచ్చితంగా లైక్ చేసి వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ తెలుసు కదా ఏ డైరెక్టర్తో పాత రికార్డులు కూడా బద్దలైపోతాయి అనేది కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఏంటన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.